కేటాయింపులతో జరిగినటువంటి మోసాలు అంటూ సాక్షి ఓ పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. అందులో ఇప్పుడు అమరావతిలో భూ కేటాయింపులు, లేకపోతే కనుక విశాఖలో భూ కేటాయింపుల్ని వీటిని నేపథ్యంలో రాసుకొచ్చింది. హడ్కోకేమో 1 ఎకరం 4 కోట్లు, రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి 0.6 ఎకరాలకి 4 కోట్లు వసూలు చేశారు. రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీస్కి 1 ఎకరం 4 కోట్లకి, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి 1.93 ఎకరాలు 4 కోట్లకి, సిండికేట్ బ్యాంక్కి 1.3 ఎకరాలు 4 కోట్లకి, విజయ బ్యాంక్ 1.55 ఎకరాలు 4 కోట్లకి, కెనరా బ్యాంక్ 0.5 అంటే అరెకరం 4 కోట్లకి, ఆర్బీఐకి 11 ఎకరాలు 4 కోట్లకి, ఇండియన్ ఆర్మీకి 4 ఎకరాలు 1 కోటి రూపాయలకి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1.57 ఎకరాలు 4 కోట్లకి, భారత పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1.5 ఎకరాలకి 4 కోట్లకి, ఇండియన్ బ్యాంక్ 1.5 ఎకరానికి 4 కోట్లు, గెయిల్కి 0.75కి 4 కోట్లు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1.1కి 4 కోట్లు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 0.75కి 4 కోట్లు, ఎస్బీఐకి 3.3 ఎకరాలు 4 కోట్లు, ఆంధ్ర బ్యాంక్ 2.65 ఎకరాలకి 4 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1.5 ఎకరాలకి 4 కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 0.4కి 4 కోట్లు ఇట్లా ఇచ్చారు. 2017 జూలై 21 మున్సిపల్ శాఖ జీవో జారీ నెంబర్ 281 జారీ చేసింది. అదే సందర్భంలో ప్రైవేట్ వాళ్ళకి వచ్చేటప్పటికి బీబీసీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్కి 498 ఎకరాలు ₹1,00,000 ఇచ్చారు. ఎల్ఎన్టీకి అంటే ఎకరం లక్షకి, ఎల్ఎన్టీకి 5 ఎకరాలు 1,50,000కి ఇచ్చారు. జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కి 50 ఎకరాలు 10 లక్షలకి ఇచ్చారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు 50 లక్షలకి ఇచ్చారు. విట్కి 200 ఎకరాలు 50 లక్షలకి ఇచ్చారు ఎకరం. ఇండో యూకే హెల్త్ ఇన్స్టిట్యూట్ 150 ఎకరాలు ఎకరం 50 లక్షలకి ఇచ్చారు. అమృత యూనివర్సిటీకి 200 ఎకరాలకి 50 లక్షలకి ఇచ్చారు. బసవతారక రామారావు బొంబే రోయల్కి 15 ఎకరాలు 25 లక్షలకి ఇచ్చారు. ఇషా ఫౌండేషన్కి 10 ఎకరాలు 10 లక్షలకి ఇచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్కి 10 ఎకరాలు 10 లక్షలకి ఇచ్చారు. ఇట్లాగుంది దోపిడీ అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసుకొచ్చింది.